వెల్కమ్ టు ప్రభా కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు ఎండు చేపల కూర. ఎండు చేపల్ని శుభ్రంగా తోకలు తలలు తీసేసి నీట్గా కడుక్కోవాలి నానబెట్టి. ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి 2 ఉల్లిగడ్డలు, టమాటాలు 2, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కానీ మీరైతే మామూలు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎండు చేపల కూరలో ఉల్లిగడ్డలు 2-3 వేసుకున్నాం అనుకోండి, కూర చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 3 ఉల్లిగడ్డలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అదే మీడియం సైజ్ ఉల్లిగడ్డలు అనుకోండి 4 తీసుకోండి. నేను పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. మీరైతే మీడియం సైజ్ అయితే 4 అలా తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఇక టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే కూర టకటక అయిపోతుంది మనకి. అందుకోసం అని చెప్పి ముందుగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఏంటిదంటే మనకి కూర తొందరగా ఉడికిద్ది అన్నట్టు, ఉడికిపోతుంది ముక్క. మనకి టమాటాలు మంచిగా మగ్గిపోతాయి, మెత్తగా మగ్గిపోతాయి అన్నట్టు. అందుకోసం అని చెప్పి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు ఇవి. లేకుంటే మనం పులుసు పోయగానే తర్వాత మగ్గకుండా అసలు పులుసు పోయొద్దు. మగ్గాకే మనము చింతపులుసు వేసుకోవాలి. ఎందుకంటే మగ్గక ముందు పులుసు వేసామనుకోండి అన్ని టమాటాలు అన్నీ ఇట్లా పైకి వచ్చేస్తాయి, ఉబ్బినట్టు ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. అందుకే మనం ఎప్పుడైనా సరే కూరలో టమాటాలు మగ్గాకే మనము కారాలు, ఉప్పులు, పులుసు వేసుకోవాలి. ఇక్కడ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగడానికి కొంచెమంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసామంటే మనకి ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయి. ఇవి బాగా ఎర్రగా వేగనవసరం లేదు. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తాను. ఒక చికెన్ మటన్లకి నేను అలా వేగనిస్తాను. ఈ చేపల కూరలకి, ఎండు చేపల కూరలకి వీటికి అవసరం లేదు. వీటికి మామూలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేయాలి. ఈ చేపల కూరలు, ఎండు చేపల కూరలు ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెమే వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపాక మనం ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా ఎండు చేపలు, ఆ చేపల్ని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో 1 నిమిషం పాటు అయితే మూత పెట్టి ఆయిల్లో మధ్య మధ్యలో మూత తీసి వేపుకోవాలి. ఆయిల్లో కొంచెం వేగితే చాలా బాగుంటుంది. ఆయిల్లో వేగనివ్వాలి ఈ చేప ముక్కలని. మళ్ళీ ఎక్కువసేపు పెట్టద్దు. ఎక్కువసేపు పెడితే మొత్తం అంత పీస్ అవుతాయి. అలా కాకుండా 1 నిమిషం పెట్టి కలుపుకోవాలి. మధ్యలో మూత తీసి కొంచెం వేగాక టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసి మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒకసారి కలిపి ఉంచుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఆ టమాటాలన్నీ మగ్గాలి. బాగా మగ్గాక మనం కారం వేసుకోవాలి. టమాటాలు మగ్గకుండా అస్సలు కారం అయితే వేయకూడదు. ఎందుకంటే టమాటాలు మగ్గకుండా కారం వేసామంటే మళ్ళీ పులుసు భయంగా మొత్తం టమాటాలన్నీ ఇట్లా పైకి ఉబ్బినట్టు వచ్చేస్తాయి. కారం అయితే 1 స్పూన్ వేసాను. ఎందుకంటే మాకు బాగా కారం ఉంటుంది. మా కారం ఇది మసాలా కారం. అందుకోసం నేను 1 స్పూన్ వేసాను. తినేటోళ్ళు, మీరు కారం తినేటోళ్ళు మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కారం వేసి 1 నిమిషం ఇట్లా 1 నిమిషం కాదు, కారం వేసి కొంచెం కారం పట్టాక ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపులుసుని అయితే వేసేసుకోవాలి. చింతపులుసుని వేసి కలుపుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాంటి కూరలు నాన్ స్టిక్ వాటిల్లో బాగుండదండి. మా ఇంట్లో అన్నీ ఇలాంటివి చిన్న చిన్న పిడతలు ఉంటాయి. వీటిలో చేస్తేనే చాలా బాగుంటాయి. ఈ చేపలు, వట్టి చేపలు ఇలాంటివన్నీ కుండలో అలా చేస్తే బాగుంటాయి అన్నట్టు. అందుకే నేను ఎక్కువ వీటిలోనే చేస్తాను. నాకు వీటిలో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. వాటిలో ఎందుకో మరి నాకు నచ్చదు, అందుకోసమే చెయ్యను. నాన్ స్టిక్ కళాయిలు అవి ఉంటాయి కదా, వాటిలో నాకు నచ్చదు, అందుకే చేయను. కమెంట్స్ చేయండి సిస్టర్, బ్రదర్స్, బామ్మ, నానమ్మలు అందరూ కమెంట్స్ అయితే చేయండి. ఉప్పు చూసుకొని ఒకసారి మళ్ళీ ఉప్పు సరిపోలేదు నాకు, అందుకే మళ్ళీ ఉప్పు కలిపాను. మీరు కమెంట్ చేశారనుకోండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కమెంట్ అయితే చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మీరు చూడవచ్చు అన్నట్టు.
నా కూరలు ఎలా అనిపిస్తున్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది మీరు కామెంట్లో అయితే నాకు తెలపండి. దాన్ని బట్టి నాకు కూడా కొంచెం బాగా చేయాలని ఇంకా కొంచెం అనిపిస్తుంది. కరివేపాకు వేసాను. ఇప్పుడు కరివేపాకు ఇలా వేస్తే ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుందని చెప్పాను కదా. ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.